అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన అవకాశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీలో అగ్రికల్చర్లో పీహెచ్డీ చేయాలనే కలను నిజం చేసే ఒక మార్గం. అదే నేతాజీ సుభాష్ ఐకార్ అంతర్జాతీయ ఫెలోషిప్. మన కెరీర్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి ఇది ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోనే బెస్ట్ యూనివర్సిటీలో అగ్రికల్చర్లో పీహెచ్డీ చేయాలనేది ఒక డ్రీమా? లేదంటే ఒకవేళ విదేశీ విద్యార్థులైతే ఇండియాలో రీసెర్చ్ చేయాలనే కోరిక ఉందా? అయితే వినండి, ఈ ఫెలోషిప్ భవిష్యత్తునే మార్చేయగల ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సరే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామంటే, ఫస్ట్ ఈ ఫెలోషిప్ గ్లోబల్ రీసెర్చ్కి ఎలా ఒక గేట్వేలా పనిచేస్తుందో చూద్దాం. తర్వాత దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఫినాన్షియల్ సపోర్ట్ ఎలా ఉంటుంది, రూల్స్ ఏంటి, ఇంకా అప్లికేషన్ ప్రాసెస్, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో కూడా వివరంగా మాట్లాడుకుందాం. ఓకే, ముందుగా అసలు ఈ ఫెలోషిప్ అంటే ఏంటో చూద్దాం. ఇది కేవలం ఒక స్కాలర్షిప్ కాదు, అంతకు మించి ఇది గ్లోబల్ రీసెర్చ్ ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి ఒక పెద్ద ద్వారం లాంటిది. అదెలాగో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ నేతాజీ సుభాష్ ఐకార్ ఇంటర్నేషనల్ ఫెలోషిప్, లేదా సింపుల్గా ఎన్ఎస్ఐకార్ ఐఎఫ్, దీన్ని మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అంటే ఐసీఏఆర్ అందిస్తోంది. ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్. అగ్రికల్చర్ ఇంకా దాని అనుబంధ సైన్సెస్లో పీహెచ్డీ చేయాలనుకునే వాళ్ళకి ఇది కంప్లీట్ సపోర్ట్ ఇస్తుంది. అసలు దీని ముఖ్య ఉద్దేశాలేంటంటే, ఇదొక్క టూ-వే స్ట్రీట్ లాంటివి. ఒకవైపు మన ఇండియన్ స్కాలర్స్ని వరల్డ్ క్లాస్ ల్యాబ్స్కి పంపి వాళ్లకు లేటెస్ట్ టెక్నాలజీలో ట్రైనింగ్ ఇప్పిస్తుంది. మరోవైపు ఫారెన్ స్కాలర్స్ని ఇండియాకు ఆహ్వానించి మన అగ్రికల్చరల్ రీసెర్చ్ సిస్టమ్ ఎంత గొప్పదో ప్రపంచానికి చూపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే నాలెడ్జ్ షేరింగ్ అన్నమాట. రైట్. మరి ఫెలోషిప్ ఎవరెవరి కోసం? దీంట్లో బేసిక్గా 2 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి మన ఇండియన్ క్యాండిడేట్స్, 2 ఓవర్సీస్ క్యాండిడేట్స్. ఇది ఒక రకంగా విన్-విన్ సిచ్యువేషన్. మన ఇండియన్ క్యాండిడేట్స్ అయితే వాళ్లు కోరుకున్న టాప్ ఫారెన్ యూనివర్సిటీల్లో పీహెచ్డీ చేయొచ్చు. అంటే గ్లోబల్ రీసెర్చ్ ఎన్విరాన్మెంట్లో ట్రైనింగ్ పొందే అవకాశం. ఇక ఓవర్సీస్ క్యాండిడేట్స్ అయితే ఇండియాలోని టాప్ అగ్రికల్చరల్ యూనివర్సిటీస్లో పీహెచ్డీ చేస్తారు. మన దేశంలోని వైవిధ్యమైన రీసెర్చ్ ఎకోసిస్టమ్ని వాళ్లు దగ్గర్నుండి చూస్తారన్నమాట. సరే, ఇప్పుడు అందరూ ఎదురుచూసే టాపిక్ వద్దాం. డబ్బులు, అంటే ఫైనాన్షియల్ సపోర్ట్. ఈ ఫెలోషిప్ మన రీసెర్చ్ జర్నీకి ఎంత మంచి సపోర్ట్ ఇస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. లెట్స్ డైవ్ ఇన్. చూడండి, ఫైనాన్షియల్ ప్యాకేజ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. విదేశాలకు వెళ్లే మన ఇండియన్ ఫెలోస్కి మంత్లీ ఫెలోషిప్ ఉంటుంది. దాంతోపాటు యాన్యువల్ గ్రాంట్స్ ఇంకా ఫ్లైట్ టికెట్స్ ఖర్చులు కూడా వాళ్లే చూసుకుంటారు. అలాగే ఇండియాకొచ్చే ఓవర్సీస్ ఫెలోస్కి కూడా మంచి మంత్లీ ఫెలోషిప్తో పాటు ట్రావెల్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అవును, చూస్తున్నది నిజమే. నెలకు $2,000. ఇది చాలా మంచి అమౌంట్. ఈ సపోర్ట్తో మనవాళ్లు డబ్బు గురించి ఏమాత్రం టెన్షన్ పడకుండా ఫారిన్లో వాళ్ళ రీసెర్చ్ మీద ఫుల్ ఫోకస్ పెట్టొచ్చు. ఇది వాళ్ళ సక్సెస్ రేటును ఖచ్చితంగా పెంచుతుంది. ఇక ఇండియాలో రీసెర్చ్ చేసే ఫారిన్ స్కాలర్స్కి నెలకు $40,000 ఇస్తారు. ఇండియాలో కంఫర్టబుల్గా ఉంటూ వాళ్ల రీసెర్చ్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించడానికి ఈ అమౌంట్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఇంత మంచి ఫెలోషిప్ కావాలంటే కొన్ని అర్హతలు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, వాటిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికొస్తే అగ్రికల్చర్ లేదా దాని అనుబంధ సైన్సెస్లో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. మినిమం 65% మార్క్స్ లేదా 6.6 OGPA ఉండాలి. ఏజ్ లిమిట్ కూడా క్లియర్గా ఉంది. ఫ్రెషర్స్ అయితే 35 ఏళ్ల లోపు, అదే ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అయితే 40 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన కండీషన్ ఉంది. ఇండియన్ ఫెలోస్ ఒక బ్యాంక్ గ్యారంటీ సబ్మిట్ చెయ్యాలి. ఎందుకంటే ఇది ఒక రకమైన కమిట్మెంట్ అన్నమాట. ఫెలోషిప్ని సీరియస్గా తీసుకుని దాన్ని పూర్తి చేసి తిరిగి దేశానికి సేవ చేస్తారనే ఒక జవాబుదారీతనాన్ని ఇది నిర్ధారిస్తుంది. ఫెలోషిప్ వచ్చాక కొన్ని అకాడమిక్ కండిషన్స్ కూడా ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, రీసెర్చ్ మీద ఫుల్ టైం కాన్సంట్రేట్ చేయాలి. మధ్యలో యూనివర్సిటీ గానీ టాపిక్ గానీ మార్చడానికి వీల్లేదు. మన రీసెర్చ్ పబ్లికేషన్స్ అన్నిట్లోనూ ఐకార్కి ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలి. అన్నిటికన్నా ముఖ్యంగా పీహెచ్డీ అయిపోయాక మన ఇండియన్ ఫెలోస్ తిరిగి ఇండియాకి రావాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. రైట్, ఇక మనం ఫైనల్ స్టేజ్కి వచ్చేశాం. అసలు దీనికి ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంకా ఈ ఫెలోషిప్ మన కెరియర్పై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుందో చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్
చాలా సిస్టమాటిక్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేయాలి. తర్వాత మన డాక్యుమెంట్స్, రీసెర్చ్ ప్రపోజల్ని రివ్యూ చేస్తారు. ఆ తర్వాత ఒక ఎక్స్పర్ట్ కమిటీ దాన్ని ఎవాల్యుయేట్ చేస్తుంది. ఫైనల్గా ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ స్టెప్స్ అన్నీ దాటితే ఫెలోషిప్ మనదే. ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయముంది. దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోండి. ఈ ఫెలోషిప్కి అప్లై చేసే టైంకే ఏ యూనివర్సిటీలో అయితే పీహెచ్డీ చేయాలనుకుంటున్నారో అక్కడ నుంచి అడ్మిషన్ యాక్సెప్టెన్స్ లెటర్ మన చేతిలో ఉండాలి. ఇది మ్యాండటరీ. ఇది లేకుండా అప్లై చేయడానికి వీల్లేదు. సో ఫైనల్గా ఈ ఫెలోషిప్ ఎందుకు అంత స్పెషల్? ఇది కేవలం ఫండింగ్ మ్యాటర్ కాదు. దీనివల్ల మనకు గ్లోబల్ ఎక్స్పోజర్ వస్తుంది. పెద్ద పెద్ద రీసెర్చర్స్తో నెట్వర్కింగ్ పెరుగుతుంది. ఐసీఏఆర్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ బ్యాకింగ్ మన ప్రొఫైల్కి యాడ్ అవుతుంది. ఇది మన రీసెర్చ్, అకాడమిక్ కెరియర్లో ఒక పెద్ద బూస్ట్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి గుర్తుంచుకోండి, ఇది కేవలం డబ్బు ఇచ్చే ఫెలోషిప్ కాదు. ఇది గ్లోబల్ ఎక్సలెన్స్కి ఒక గేట్వే. అగ్రికల్చరల్ రీసెర్చ్లో వరల్డ్ లీడర్గా ఎదగాలనుకునే వాళ్లకి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ సమాచారం ఉపయోగపడిందని ఆశిస్తున్నాము. నచ్చితే ఒక లైక్ కొట్టండి. అగ్రికల్చర్ చదువుతున్న స్నేహితులతో, రీసెర్చర్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి అవకాశాల గురించి తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.